హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు జరగబోయే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ రెండు టీంలకు కూడా మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎల్ఎస్జి ఓడిపోయిందంటే అవుట్ ఆఫ్ టోర్నే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్తుంది. సో రెండు కూడా మ్యాచ్ గెలవాలని ఆడతాయి. ఒకటేమో డూ ఆర్ డై, ఒకటేమో నెక్స్ట్ ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని చెప్పి ఆడుతుంటుంది. సో ఈ మ్యాచ్లో ఎల్ఎస్జి స్క్వాడ్ చూడండి. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి: రిషబ్ పంత్, ఎడెన్ మాక్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, ఆయుష్ బదోని, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడిన టీమే ఆడే అవకాశం ఉంది, చూద్దాం. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ జీటీతో ఆడింది. ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆడుతుంది. సో ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, సేమ్ టీం ఆడచ్చు. సో చాలా తక్కువ టీమ్స్ చేంజెస్ చేస్తున్నాయి, దాంట్లో ఆర్సీబీ అనుకోవచ్చు. సో ఈరోజు టీం చూడండి. నా ప్రిడిక్షన్ ప్రకారం రజత్ పటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, బెతెల్, జితేష్ శర్మ, హేజిల్వుడ్, కృణాల్ పాండ్యా, ఫిల్ సాల్ట్, రసిక్ దర్, రొమారియో షెఫర్డ్, సుయాష్ శర్మ, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో సేమ్ టీం ఆడొచ్చు, మేబీ చేంజెస్ చేయకపోవచ్చు. ఏదైనా ఇంపాక్ట్ ప్లేయర్ చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే 55% ఆర్సీబీకి ఇస్తారు. సో ఈరోజు ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్ అంటే ఆర్సీబీ. సో 45% మాత్రమే ఎల్ఎస్జికి ఇస్తాను. మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే ఆర్సీబీ. సో మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జి గెలుస్తా అనుకుంటున్నారా, ఆర్సీబీ గెలుస్తా అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జిలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్సీబీలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.